మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గతంలో యాక్చువల్గా మనకు ఊళ్ళల్లో ఆర్ఎంపీలు చిన్న డాక్టర్స్ ఉండేది, ఆర్ఎంపీలు పిఎంపీలు అని. వాళ్ళు ఏదైనా సివియర్ కేసెస్ వస్తే వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్లేది. కొన్ని రోజుల తర్వాత మా దగ్గర తీసుకురావాలని చెప్పి హాస్పిటల్ ఇచ్చారు, వాళ్ళకి కట్ వచ్చేది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా చుట్టూ ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఏది కార్పొరేట్స్ కి రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. డయాగ్నోస్టిక్ లో యాజ్ యూజువల్ రిఫరల్ ఇన్కమ్ క్యాష్ లో పెట్టి ఎట్లా ఇస్తారో అదంతా తెలిసిన ప్రాక్టీస్ అందరికి. సో ఇప్పుడు ఇది ఇంకొద్దిగా రూట్ మార్చుకున్నది. సో ఇప్పుడు ఈ హెల్త్ అగ్రిగేటర్స్ అని చెప్పేసి లీగల్ గా అందులో పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుబడి చేసినారు, దాన్ని పెద్ద కంపెనీలు చేసినారు. టూ మచ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నడుస్తున్నది. నాకు ఏదైనా క్యాటరాక్ట్ సర్జరీ అనగానే ఫస్ట్ ఆ పేజ్ కనబడుతుంది. నేను ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న మంచి క్యాటరాక్ట్ సర్జరీ 30 సంవత్సరాల అనుభవం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. హిస్టోడక్టర్ ఏం కావాలంటే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. నీకు ఏ ఆపరేషన్ కావాలన్నా కానీ త్రూ అగ్రిగేటర్ యాప్స్ మనము పేషెంట్ వెళ్ళాల్సి వస్తుంది. అది సౌకర్యం ఇస్తే ఇబ్బంది లేదు. నేను ఒక బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకుంటున్నా, అది నా ఆశయము. సో దానికి నువ్వు ప్రోత్సహించి ఏమైనా ఛార్జ్ చేస్తే తప్పలేదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఏదో డయాగ్నోస్లో 20% ఇస్తా అని, లేదా ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీ ఇప్పిస్తా అని చెప్పేసి చిన్నగా ల్యూర్ చేసి నేను ఫోన్ చేసి నేను ఫర్ సపోజ్ నాకు ఒక క్యాటరాక్ట్ సర్జరీ ఉండదండి, నేను ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ 1 monthలో 1 weekలో, సో నాకు పలానా సర్జరీ కావాలా అని అన్నప్పుడు నువ్వు ఫెసిలిటేట్ చేస్తే ఓకే. బట్ వాళ్ళు ఫెసిలిటేట్ చేయకపోగా వాళ్ళు గ్రేడ్ 2 హాస్పిటల్కి గ్రేడ్ 2 డాక్టర్స్ని వాళ్ళు రీడైరెక్ట్ చేసి, ఎందుకు రీడైరెక్ట్ చేస్తున్నారు? దే ఆర్ గెట్టింగ్ హయ్యర్ కమిషన్స్. సో వాళ్ళకు నేను ఇన్న వార్తల ప్రకారం 30% కమిషన్ కేవలం ఈ హెల్త్ అగ్రిగేటర్స్కి వెళ్తుందని అన్నారు. సో నీకు హెల్త్ అగ్రిగేటర్కి 30% ఇచ్చి డాక్టర్ 30% తీసుకొని అంటే 40 రూపాయలు ఆపరేషన్ చేస్తే మరి ఆ ఆపరేషను క్వాలిటీదా ఎట్లా? అబ్సల్యూట్లీ. అసలు అగ్రిగేటర్కి అలా ఇచ్చినప్పుడు ఈ పేషెంట్కి అర్థం కావాలి, వీళ్ళ నుంచి అగ్రిగేటర్ యాప్ నుంచి కనుక వీళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి 100% క్వాలిటీ సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ అవ్వట్లేదని గుర్తించాలి. అగ్రిగేటర్ యాప్ అంటేనే కమిషన్ బేస్డ్. సో ఆ హెల్త్ కేర్ ప్రొవైడరు, హాస్పిటల్ మేనేజ్మెంట్ వీళ్ళకి కట్టిస్తున్నారు. సో వీళ్ళకి వచ్చేది దాంట్లో పోతుంది. కాబట్టి వీళ్ళకి పే చేసే దాంట్లో అంటే వీళ్ళు అనుకుంటారు ఇన్సూరెన్స్ కదా ఫ్రీ అనుకుంటున్నారు అంతసేపు. మళ్ళీ కానీ ఆ ఇన్సూరెన్స్లో కూడా ఇంకా కాంప్రమైజ్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి వస్తుంది అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. రైట్. సో ఒక మాట చెప్పనా అండి, అసలు ఈ అగ్రిగేటర్స్ని ఎవరు టైఅప్ అవుతారు? బిజినెస్ కాని వాళ్ళు అవుతారు. వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉండదు, వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓకే, మరి మాలాంటి వాళ్ళు మేము అసలు అలాంటి వాళ్ళతో టైఅప్ కూడా కాము. మేము పేషెంట్ బేస్డ్, వచ్చిన పేషెంట్ బాగా చూసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఫెయిత్, మాతో ఒక ఫెయిత్ మీతో వస్తారు, ఒక నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఇది చేయకుండా వాళ్ళకి క్వాలిటీ సర్జరీ ప్రొసీజరు ట్రీట్మెంట్ని అందించినప్పుడు వాళ్ళే మాకు 10 మందిని తీసుకొస్తారని మేము అనుకుంటాం. సో మేము ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళాం. సో ఇది పబ్లిక్ అర్థం కావాలి. అగ్రిగేటర్స్ దగ్గరికి నుంచి వెళుతున్నారంటేనే నీ క్వాలిటీ సగం పోయింది అక్కడ అని అర్థం చేసుకో. నీకు జరిగే ట్రీట్మెంట్లో అక్కడ వెళ్ళే డాక్టర్ కావచ్చు, ఆ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఎవరైనా ఆ లోపల ప్రెమైసెస్ కావచ్చు, ఏమాత్రం క్వాలిటీ లేనివని నీకు అర్థం కావాలి. ఎందుకంటే అన్ని దే ఆర్ కటింగ్ కార్నర్స్ టు యువర్ క్వాలిటీ బికాస్ దే ఆర్ గివింగ్ కట్స్ టు సమ్ వన్. నీకు ఇంత వచ్చే ఈ బ్రెడ్ దాంట్లో సగం పోయింది, మిగిలిన సగంలోనే నీకు దొరుకుతోంది. నీకు 3/4 దొరికినప్పుడు ఎస్ దట్ ఇస్ బెస్ట్. కానీ అలా జరగట్లేదు కదా. నాకు అనిపించేది పాతదే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఆర్ఎంపీకైనా ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్కైనా వాళ్ళు సజెస్ట్ చేస్తే కరెక్ట్ ఎక్స్పర్ట్కు సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి కొద్దిగా మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ అగ్రిగేటర్స్కి వాళ్ళ రిసెప్షనిస్ట్ కూర్చొని వాళ్ళు ఏముంటుంది గూగుల్ షీట్లో నాకు ఎవడు ఎక్కువ కమిషన్ ఇస్తాడు, ఆ క్యాటరాక్ట్కి ఇక్కడ నాకు ఐఎమ్ గెట్టింగ్ 28, ఇక్కడ 27, సో 28 ఈజ్ బెస్ట్ సార్, సో అండ్ సో కాడ వేస్తాం. ఇప్పుడు అఫీషియల్గా 30 అయితే ఈ బిజినెస్ రానోడు ఇంకొంచెం నేను 40 ఇస్తా 50 ఇస్తా అంటే వాళ్ళకి డైవర్ట్ చేసి ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. అది పబ్లిక్కి అర్థం కావాలి. అది అగ్రిగేటర్ని అప్రోచ్ అవ్వడమే తప్పు అనే విషయం వాళ్ళు గుర్తించాలి. సో అంటే మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంది మేడం? యాక్చువల్గా ఇప్పుడు నేనున్న హైదరాబాద్ కొత్తగా వచ్చిన,
నేనేదో సర్జరీ చేయించుకోవాలి, హిస్టోటమో క్యాటరాక్ట్. అగ్రిగేటర్ ఎందుకండి? ఇప్పుడు ఆ SEO అంటారు కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, దానిలో గూగుల్ రివ్యూస్ అవన్నీ కూడా వస్తాయి కదా. పోనీ అది చూసుకో. అగ్రిగేటర్ని ఎందుకు నువ్వు అప్రోచ్ అవుతున్నావు? యూఆర్ ఇన్ న్యూ టు సిటీ. అర్థమైంది నాకు. ఇవాళ ఒక పేషెంట్, వాళ్ళు అస్సాం నుంచి వచ్చారు, సర్జరీ ఉంది ఇవాళ. వెబ్సైట్ చూసే వచ్చారు వాళ్ళు. గూగుల్ రివ్యూస్ ఏదో అవి ఉంటాయి కదా, అందులో కూడా స్పాన్సర్డ్ ఉండొచ్చు, కానీ చెప్తారు ఏవి జెన్యూన్ ఏవి ఫోక మాకు అర్థమవుతుందండి అంటారు కూడా వాళ్ళు. సో అగ్రిగేటర్ గ్రాఫ్ని ఎందుకు వెళ్ళడం? నువ్వు అస్సలు వెళ్ళొద్దు. వాళ్ళదంతా మెనిపులేషనే. సో వాళ్ళని అప్రోచ్ ఉంటే కావచ్చు. వాళ్ళు తెలిసిపోయింది కదా అగ్రిగేటర్ యాప్ అనేది. అర్థమవుతుందా లేదా? అది కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా. నాలెడ్జ్ ఎటు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, ఫలానా చోటు ఉందా, అట్లా వెళ్తారు. ఈ ఎక్కువగా ఆన్లైన్ చూసేవాళ్ళు ఈ యాప్ దీనిలో వీళ్ళు కట్స్ వస్తాయన్న విషయం వాళ్ళు కనుక అర్థం చేసుకుంటే వాళ్ళు దాన్ని ముట్టుకోరు, వాళ్ళ జోలికి వెళ్ళరు. ఫస్ట్ పేషెంట్ పాపులేషన్ బాయ్కాట్ చేస్తే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏముందండి? ఇంకా డాక్టర్లను కలవకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము కలవలేదు, కొంతమంది వెళ్ళి వాళ్ళని టైఅప్ అయ్యారు. బట్ ఎప్పుడైతే పేషెంట్ పాపులేషన్ వాళ్ళని బ్యాన్ చేసిందో వాళ్ళకి అసలు రోగాలు లేకపోతే మేము ఎందుకండి? డాక్టర్లు అనేవాళ్ళది అవసరం లేదు కదా. అట్లాగే పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళు అప్రోచ్ కాకపోతే వాళ్ళకి బిజినెస్ ఎందుకుంటుంది? బట్ ఏంటంటే దే ఆర్ డూయింగ్ టూ మచ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, లైక్ దట్ దే ఆర్ గెట్టింగ్ కాల్స్ అంత. అవునవును. ఇది ఒక్కొక్కసారి అది టీవీలో కూడా వస్తుంది అనుకుంటా. మనకు అర్థం కావాలి ఏం జరుగుతుంది అనేది.